వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. ప్రపంచం ఇప్పుడు ఒక అగ్నిపర్వతం మీద కూర్చొని ఉంది. గడిచిన 2 వారాలుగా కొనసాగుతున్న కాల్పులు విరమణ ఒప్పందం రేపటితో ముగియనుంది. అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు పరాకాష్ఠకి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలితో అల్టిమేటం జారీ చేశారు. 2 దేశాల ఒప్పందం కుదరకపోతే బాంబుల వర్షం కురిపిస్తాను అని అంటున్నారు. కానీ ఇరాన్ ఈ బెదిరింపులకు ఏమాత్రం లొంగడం లేదు. పైగా మేము చర్చల కంటే యుద్ధానికి ఎక్కువగా సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ సైనిక మరియు రాజకీయ నాయకత్వం చేస్తున్న ప్రకటనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇది కేవలం మాటల యుద్ధం మాత్రమే కాదు, ఆసియా ఖండం మొత్తాన్ని కమ్మయబోతున్న మహాయుద్ధానికి సంకేతంగా కనిపిస్తుంది. పాకిస్తాన్ లోని ఇరాన్ రాయబారి రేజా అమీరీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. జాన్ ఆస్టిన్ రాసిన ప్రత్యేక నవల ప్రైడ్ అండ్ ప్రెజ్యూస్ అనే వ్యాఖ్యలు వెనుక లోతైన అర్థం ఉందంటున్నారు. ఒక గొప్ప నాగరికత చరిత్ర కలిగిన దేశం ఎప్పటికీ బెదిరింపులకు, బలవంతపు ఒత్తిళ్లకు తగ్గదు అని చెప్తున్నారు. దీని అర్థం చాలా స్పష్టం. అమెరికా తన ఆర్థిక మరియు సైనిక బలంతో ఇరాన్ ను లొంగ తీసుకోవడానికి చూస్తే అది సాధ్యం కాదని ఇరాన్ తేల్చి చెప్పేసింది. అమెరికా విధిస్తున్న నౌకదళ దిగ్బంధనం మరియు ఆంక్షలను ఇరాన్ తన ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్యగా చేసుకుంది. లొంగిపోయి బానిసలుగా ఉండటం కంటే పోరాడి గెలవడమే తన సిద్ధాంతమని ఇరాన్ స్పష్టం చేసింది. ట్రంప్ టార్గెట్ ఇరాన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేయడం మాత్రమే కాదు, ఇరాన్ యొక్క మొత్తం విద్యుత్ వ్యవస్థను, వంతెనలను మరియు కమ్యూనికేషన్ నెట్వర్క్ ను కాల్చివేయడం. ట్రంప్ తన హెచ్చరికతో బాంబుల వర్షం అని వాడటం అంటే ఇరాన్ మళ్ళీ కోలుకోలేని విధంగా దెబ్బతీయడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తుంది. ఇరాన్ తన మిసైల్స్ ను అండర్ గ్రౌండ్ సిటీలో దాచిపెట్టి ఉంచింది. ఇవి అమెరికా బాంబు దాడులు కూడా చెక్కు చెదరవని ఇరాన్ ధీమాగా ఉంది. అంటే అమెరికా దాడి చేసినా ఇరాన్ తిరుగుబాటు మరింత తీవ్రంగా ఉంటుందని అర్థమవుతుంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్ చేసిన హెచ్చరిక అమెరికా గూఢాచారి సంస్థను సైతం ఆలోచన పెట్టేసింది. యుద్ధం గనుక మొదలైతే యుద్ధ భూమిలో మా దగ్గర ఉన్న కొత్త కార్డులు బయట పెడతాం అని ఆయన ప్రకటించారు. ఇక్కడ కొత్త కార్డులు అంటే ఇరాన్ రహస్యంగా అభివృద్ధి చేసిన హైపర్సోనిక్ మిసైల్, అత్యాధునిక లాంగ్ రేంజ్ డ్రోన్స్ లేదా అమెరికా నౌకదళాన్ని చిత్తు చేయగల సముద్ర గర్భ అస్త్రాలు ఉండవచ్చు అంటున్నారు. ఇరాన్ తన మిసైల్స్ ని ఇప్పటికే యాక్టివ్ చేసింది. ఒకవేళ అమెరికా గనక ఒక్క బాంబు వేసినా పశ్చిమాసియాలో ఉన్న అమెరికా స్థావరాలన్నీ ఇరాన్ మిసైల్స్ లక్ష్యంగా మారతాయని ఇరాన్ సైనిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మేము కేవలం రక్షించుకోవడమే కాదు, శత్రువు గుండెల్లోకి చొచ్చుకుపోవడానికి కూడా సిద్ధమని ఇరాన్ సైన్యం సంకేతాలు ఇస్తుంది. డొనాల్డ్ ట్రంప్ తన పతనాన్ని వీడడం లేదు. పాకిస్తాన్ లో చర్చలు జరుగుతున్నప్పటికీ అమెరికా తన దిగ్బంధాన్ని ఎత్తివేయడానికే హెచ్చరిస్తుంది. ముందు ఇరాన్ తన అనుభవాలను పూర్తిగా ఆపేయాలి, అప్పుడే ఆంక్షలు తొలగింపు అన్నది ట్రంప్ వాదన. కానీ ఇరాన్ దీనిని ఒక ఏకపక్ష ఒప్పందంగా భావిస్తుంది. ట్రంప్ తన ఏ టీంను చర్చకు పంపించడానికి చర్చల టేబుల్ మీద గౌరవం లేనప్పుడు కూర్చోవడం వృధా అని ఇరాన్ భావిస్తుంది. ఇస్లామాబాద్ లో జరగాల్సిన 2వ రౌండ్ చర్చకు ఇరాన్ ప్రతినిధులు హాజరు కావడమే దీనికి నిదర్శనం. అమెరికా తన అహంకారానికి ప్రదర్శిస్తుంటే ఇరాన్ తన ఆత్మగౌరవం కోసం యుద్ధానికి సై అంటుంది. రేపటి గడువు ముగిసిన తర్వాత ప్రపంచం మళ్ళీ పాత యుద్ధాన్ని చేయబోతుందా, లేక ఇరాన్ హెచ్చరికలకు భయపడి అమెరికా తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? చమురు సరఫరా ఆగిపోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇరాన్ మేము యుద్ధానికి రెడీ అని చెప్పడం వెనక ఆత్మగౌరవం ఉందా, లేక ఒత్తిడి పెంచే వ్యూహమా అనేది మరికొన్ని గంటల్లో తెలుస్తుంది. ఏది ఏమైనా చర్చల ద్వారా పరిష్కారం లభించకపోతే తుపాకులు మరియు బాంబులే సమాధానం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.